నమస్తే, నేను మీ రమేష్ పోతరాజు. తెలంగాణ దీక్ష దివాస్ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నిర్వహించింది. సో ఈ సందర్భంగా అసలు ఉద్యమకారులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒకసారి చూస్తే, నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకు గత 10 ఏళ్ల కాలంలో ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ అయితే ఇవ్వలేదు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఉన్నాయి. సో మనకు కళ్ళు కట్టినట్టు నిజాలు కూడా కనబడుతున్నాయి. సో ఇదే కోవలోకి చెందుతూ అంటే కీలకంగా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఓ మహిళా నాయకురాలుగా, సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కలిపి ఏర్పాటు చేసినటువంటి TSJACలో కీలక పాత్ర పోసినటువంటి మన సాహితీ గారు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. నమస్తే. నమస్తే తమ్ముడు. సో అక్కడ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టున్నారు మేబీ. ఏందక్క అంటే అన్నేళ్ళ ఉద్యమ ప్రస్థానం ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు రాలేదా, ఏం పదవులు ఇవ్వలేదా? తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. YD టీవీ యాజమాన్యానికి కూడా. నేను ఉద్యమంలో నేను నేర్చుకుంది ఏంటంటే, మన నుంచి ప్రజలకు ఎంత అంకిత భావంతో ఈ సమాజానికి మన అవసరం ఉన్నప్పుడు, ఒక యువకులుగా మనం ఒక యంగ్ బ్లడ్ తో ఉన్నప్పుడు, ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు, ఒక శాంతియుత వాతావరణంలో మనకున్నటువంటి డిమాండ్ ఏ రకంగా మనం చెప్పొచ్చు అనేది తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కూడా మనం ఈ పలానా వాళ్ళని పగవాళ్ళుగానో, పలానా వాళ్ళని ఇంకొకలాగానో చూడకుండా కేవలం ఒక హక్కు కోసము, అంటే ఇక్కడ ఉద్యమ గొంతుకలు ఒకరు ఇద్దరు అని కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కుని వినియోగించుకొని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని మనకున్నటువంటి బలమైన నినాదము, మన అణచబడ్డమైనటువంటి ఒక ప్రాంతంగా, ఈ ప్రాంతం నుంచి మన తరపున ఎవరు కొట్లాడతారని ఎదురు చూడకుండా నిరుపేద ఉత్పత్తి కులాల నుంచి కావచ్చు, BC SC ST కొంతమంది అగ్రకులాల నుంచి కూడా ఉద్యమం చేయాలనేటువంటి ఒక ఉత్సాహాన్ని నింపింది వాస్తవానికి ఈ నేల. ఇక్కడ వ్యక్తుల సెంటిమెంట్ ఎప్పుడు ఉండదు. ఈ నేల నిన్ను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుంది, ఈ నేల నిన్ను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తుంది. ఈ నేల కోసం కొట్లాడిన వాణ్ణి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరైనా, లేకపోతే ఈ నేల కోసం కొట్లాడి ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి ప్రతి వీరుణ్ణి, అమరుడైన ప్రతి మనిషిని, చిన్నవాడైనా పెద్దవాడైనా సామాజికం ఏదైనా కూడా తనని ఒక సమాజం కోసం త్యాగం చేసిన ఒక మనిషిని ఒక అమరుడుగా గుర్తుంచుకునేటువంటి గొప్ప నేల నా తెలంగాణ నేల. సో నేలనే ఉత్తేజాన్ని నింపుతుందని మీరు అంటున్నారు. మరోవైపు కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరికీ, తెలంగాణ సబ్బండ వర్గాలకు ఉత్తేజాన్ని నింపిండు, తెలంగాణ ఆకాంక్షలు రగిలించిండు కేసీఆర్ అని చెప్పేసి ఇవాళ దీక్షా దివాస్ అని పెద్ద పెద్ద పోస్టర్లు వేసారక్క బహుశా. సో మరి ఇది కేసీఆర్ క్రెడిట్ ఇవ్వాలంటే ఇయ్యారా మీరు? ఈ మాటలు చెప్తున్న వాళ్ళు TRS వల్ల BRS వల్ల. నాకు కావాల్సింది ఏంటంటే, ఎవరైతే కేసీఆర్ BRS అని ఉందక్క, భారత రాష్ట్ర సమితి ఉంది, TRS వల్ల BRS వల్ల వాళ్ళు ముందు చెప్పాలి. ఇవాళ దీక్షా దివస్ అనే ఏదైతే ఒక ఈవెంట్ కండక్ట్ చేసి అత్యుత్సాహంతో మళ్ళీ ఒక టెంట్ వేసి ఒకరికొకరు దండలు వేసుకుంటున్నారు, TRS కండువా వేసుకుంటున్నారు, దండలు వేసుకుంటున్నారు ఒకరొకరు. అసలు ఎంత హాస్యాస్పదం అంటే, TRS లో ఉన్నటువంటి విద్యార్థి విభాగంలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ముందు చేసినటువంటి ఒక ఈవెంట్ నేను బలంగా సవాల్ విసురుతున్నాను. ఇవాళ జై తెలంగాణ నినాదం మీరు ఎత్తుకున్నారు, మీ తోటి విద్యార్థులే అమరులైనరు, మీ తోటి అన్నదమ్ములే చెట్ల కురేసుకుని పురుగుల మంది దాగి శ్రీకాంతాచారి లాంటి ఒక BC బిడ్డ ఇవాళ ఒక నిప్పులో మధ్య ఒక కాలిపోయాడు, బూడిదైపోయాడు కదా. ఇలాంటి వాళ్ళని తలుచుకొని మనం స్ఫూర్తిని అందిద్దామా? నేను ఒప్పుకుంటాను, కేసీఆర్ గారు ఒక ఉద్యమాన్ని మధ్యలో, అంటే ఈ మలిదశ ఉద్యమంలో నడిపినటువంటి ఒక రాజకీయ పార్టీ పరంగా ఆయన స్పీచ్లు కానివ్వండి అన్ని ఉత్తేజపరిచిన మాట వాస్తవం. చరిత్రలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం గౌరవించాలి. కానీ ఇవాళ BRS గా మారినటువంటి ఊసరవెల్లి TRS పార్టీ ఏం చేస్తుందంటే, మనం రాసిందే చరిత్ర, మనకు అనుకూలంగా రాసిన దాన్నే చరిత్ర అంటున్నాము. మనకు అనుకూలంగా రాసింది చరిత్ర అయితే అది నీ జీవిత చరిత్ర, నీ ఆటోబయోగ్రఫీ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ బయోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడే మొదలైంది, నవంబర్ 29, 2009 మొదలైనట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు. అంటే కేవలం వీళ్ళు మలిదశలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఎప్పటి నుంచో ఉద్యమం ఉందని అంటారు. ఎస్, మీరు మంచి మాట ఏం చెప్పారంటే, మలిదశలో ఉన్నట్టు వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు,
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనో ఇతర పార్టీలోనో లేకపోతే ఎవరైతే వీళ్ళని గొంతెత్తి వీళ్ళని ప్రశ్నించిన సమాజం అంతా కూడా జై తెలంగాణ అని అనని వాళ్ళు అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఊసరవెల్లిగా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జై తెలంగాణ అన్నారా? వ్యతిరేకించినటువంటి ఎంతమంది లేరు ఇంకా? వీళ్ళందరూ నిజంగా తెలంగాణ వాదులా? దీనికి టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి గౌరవనీయులు గెల శ్రీనివాస్ గారు సమాధానం చెప్తారా? మా వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారు చెప్తారా? ఎవరైనా బాల్క సుమన్ గారికి చెప్తారా? మీరు ఎవరి మీద ఉద్యమించిండ్రో మీరు మంత్రులు ఎందుకు కాలేదు? మరి ఈ సమాజం కోసం, ఈ సమాజ నిర్మాణం కోసం, ఈ సమాజ భవిష్యత్తు కోసం మీరు కొట్లాడినరు కదా, మీరెందుకు మంత్రులు కాలేదు? మీరు కేవలం కార్పొరేషన్ చైర్మన్ గా ఎందుకు పరిమితం అయినరు? పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళంతా ఎందుకు మంత్రులు అయినరు? లేట్ గా జాయిన్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మంత్రి ఎందుకు అయినరు? దీనికి సమాధానం చెప్పండి. ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా అవతారం ఎత్తింది. మాది కూడా రాజకీయ పార్టీ ఏం సన్నాసుల మఠం కాదని చెప్పేసి కేసీఆర్ గారు ఆల్రెడీ క్లియర్ గా చెప్పేసారు కదా. రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తుంది కదా, రాజకీయ సమీకరణాలు అవసరం కదా వాళ్ళకి. అది ఫక్తు రాజకీయ పార్టీ అవనివ్వండి, కానీ మీరు ఎత్తుకున్నటువంటి నినాదము, మీరే శవాల మీద అయితే పునాది వేసిండ్రో ఆ పునాదులను మీరు ఎంత నీచంగా అనగదొక్కారంటే, మీరు ఇందాక అన్నారు 29 నవంబరు 2009 నాడు ఆయన దీక్ష చేశారని చెప్పి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఎత్తుకున్నారు. నేను లేకున్నా ఉద్యమం చేయాలన్నారు. 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు అన్నటువంటి ఈ ఏదైతే ఈ మాట ఉందో, నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు ఈ వరంగల్ జిల్లా నుంచి మన గూడూరు నుంచి, ఏదైతే మహబూబాద్ జిల్లా గూడూరు నుంచి, నాకు నిజంగా చెప్తున్నాను, ఈ మాట విన్నప్పుడు నాకు స్పృశించినటువంటి ఒక బాధాకరమైన విషాదకరమైన వార్త ఏంటంటే, సునీల్ నాయక్ అనే ఒక గిరిజన యువకుడు, నేనున్నా లేకపోయినా, నేను చచ్చినా కూడా మీరు ఉద్యోగాల కోసం విజృంభించండి అన్నాడు, ఉద్యమం చేయండి అన్నాడు. మనం ఏ నినాదం నుంచి ఎక్కడికి పడిపోయినాం? ఏ యువకుల చావుల మీద పునాదులు వేసినామో, తెలంగాణ సమాజంలో ఉద్యమం అని ఒక పిలుపునిస్తే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఉసిళ్ళ పుట్టమై వచ్చి, చీమల పుట్ట పగిలినట్టుగా వచ్చి, పోలీసుల లాఠీ దెబ్బలకు, బాష్పవాయు గోళాలకు నిలబడి దెబ్బలు తిని ఇంకా కోలుకోని వాళ్ళు ఉన్నారు, ఇంకా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని వాళ్ళ కొత్త నినాదం మళ్ళీ ఎందుకు తయారైంది? మా ఉద్యోగాలు మాకు కావాలని నినాదం ఎందుకు తయారైంది? ఏ నినాదం తోటైతే తెలంగాణ ఉద్యమం కొనసాగిందో, నీళ్లు, నిధులు, నియామకాలని అవన్నీ సాధించుకున్నాం కదా. 10 ఏళ్లలో అవన్నీ అయిపోయినాయి, ఇక దేశ రాజకీయాలు చేస్తామని ముందడుగు వేరు వాళ్ళు. అట్లా చూడండి, ఎప్పుడైనా కూడా మనం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు 2 టర్మ్ పరిపాలించారు. నేను అంటున్నది ఏంటంటే, ఇదే కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ప్రతి ముఖ్యమంత్రి గాని, లేకపోతే ప్రతి ఏదైనా పార్టీ అధికారంలో వచ్చిన పార్టీ గాని ఫ్లోలో వాళ్ళు చేసే పనులు చేసుకుంటూ పోతాయండి. ఆ ఫ్లోలోనే కేసీఆర్ గారు చేశారు పనులు. కానీ నేనేమంటున్నా, ఇక్కడ పొగడాల్సింది కానీ మన సమాజంలో మారాల్సింది ఏంటంటే, పొగడాల్సింది అడ్మినిస్ట్రేషన్ బ్యూరోక్రాట్స్ ని. ఈ ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లు వీళ్ళు సరిగా చేస్తేనే ప్రజలకు వచ్చినటువంటి అభివృద్ధి. నువ్వెక్కడో ఉండి నువ్వు స్విచ్ ఆన్ చేసి నేను వెలుగునిచ్చిన ఇది కాదు వ్యవహారం. ఇక్కడ ఉంది, ఇక్కడ సంపద. ఇదేమి ఎడారి ప్రాంతం కాదు, ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం కాదు. ఇక్కడ ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది ఎడారి ప్రాంతం కాదు. కొత్తగా మీరు దైవాంశ సంభూతులుగా మిమ్మల్ని మీరు ప్రకటించుకుంటే అంతకంటే అవివేకం ఇంకొకటి. ఉన్న వనరులు, తెలంగాణలో ఉన్నటువంటి వనరులను అంటే పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా వినియోగించుకోవడంలో కేసీఆర్ గారు పాత్ర లేదా అంటే ఆయన క్లియర్ గా చెప్పాడు. ఆయన మీరు అన్నారు బ్యూరోక్రాట్స్ కి ఇవ్వాలి క్రెడిట్ అంతా అని, కానీ ఇక్కడ ఓన్లీ రిబ్బన్ కటింగ్ లకే మేము పరిమితం కాలే. కాళేశ్వరం డిజైన్ కూడా మేమే చేసినాం, మా రక్తం దార పోసినాం, చెమట చుక్కలు దార పోసినాం, అన్ని డిజైన్లు నేనే చేసినా అని చెప్పేసి గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చెప్పుకున్నారు. అఫ్కోర్స్ ఇప్పుడు విచారణ మొదలైన తర్వాత అధికారుల మీద దోషిస్తున్నారు అనుకో, బట్ అన్ని అంటే తెలంగాణలో ఉన్న ఇంచు మీద నాకు అవగాహన ఉంది. ప్రతి గ్రామం నాకు ఎరక, 78,000 పుస్తకాలు చదివినా అంటాడు కేసీఆర్. సో అంత క్లియర్ గా తెలంగాణ మీద కమాండ్ ఉన్న నాయకుడికి కేవలం రిబ్బన్ కటింగ్లకే పరిమితమైన అనుకోవచ్చు. తెలంగాణలో ఉన్న మ్యాప్ నాకు ప్రతి గ్రామం ఎరక, ప్రతి వనరుల్ని కూడా నేను సద్వినియోగపరిచిన అని అంటున్నారు కదా. వీటికి పునాదులు వేసింది గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రులు కాదా? మీరు చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే దానికి క్రితం పేరేంటిది, ఎప్పుడు రూపకల్పన చేయబడ్డది, దాన్ని రీడిజైనింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి మార్పే కదా అది. ఇంకొక మాట మీరు అన్నారు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నామని చెప్పి.
మీరు సద్వినియోగం చేసుకోవాలనే కాదు, ఇంకా 10 తరాలు ఉన్నా కూడా, ఇంకా 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి ఆస్తి ఇవాళ మీ పిల్లలు సంపాదించుకోలేదా, మీ కుటుంబ సభ్యులు సంపాదించుకోలేదా? ఇవాళ చూడండి, నేను ఒక మధ్యతరగతి మనిషిగా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వాలు అద్భుతాలు చేయాల్సిన పని లేదండి. ఏ నిరుపేద కుటుంబమైనా ప్రభుత్వాల నుంచి అద్భుతాలు ఆశించవు, తమకు రావాల్సిన కనీస హక్కులు ఆశిస్తాయి. మీరు రైతు బంధు వేసిండ్రంటున్నారు, ఇంకోటి వేసిండ్రంటున్నారు, ఇంకోటి వేసిండ్రంటున్నారు. మీరు వేసినట్టుగా తిరిగి వైన్ షాప్లకు వెళ్ళినాయా లేదా? సక్రమంగా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైనా వెలిగిందంటే అది కేవలం వైన్ షాప్లు, వైన్ టెండర్స్ కాదా? సో ఎవరి జీవితాల్లో మీరు వెలుగులు నింపారు? మేము ఫలానా నేను మధ్యతరగతి మనిషిని అని చెప్పుకున్న కేసీఆర్ గారు, నేను చాలా చిన్నదాన్ని, నేను కేసీఆర్ గారి మీద ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా నా గౌరవం ఉంది, తప్పకుండా ఉంటది నా గౌరవం. ఎందుకనంటే మా వరంగల్ కేసీఆర్ గారు వస్తున్నారంటే నా తల్లిదండ్రుల్ని నేను అడిగేదాన్ని, మా హన్మకొండ చౌరస్తా గానీ హాయగిరివచారి కాంపౌండ్ గ్రౌండ్లకు గానీ కేసీఆర్ వస్తున్నాడా చూద్దామని చెప్పి. కానీ నేను అంటున్నాను, నా వరంగల్ ఉద్యమాల గడ్డ, ఇదే వరంగల్ కి గద్దర్ వచ్చినా కూడా మేము తీసుకెళ్ళమని అడుగుతాం. కేసీఆర్ కాదు, ఇక్కడ విమలకు వచ్చినా తీసుకెళ్ళమని అడుగుతాం. ఇంకా ఇలాంటి విప్లవ భావజాలం ఉన్నటువంటి ఏ వ్యక్తి వచ్చినా తీసుకెళ్ళమని అడుగుతాం. మా లోపల ఉద్యమ స్ఫూర్తిని నింపింది మీరు కాదు. ఇది ఒక రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగం ప్రకారము ఒక చట్టరూపం దాల్స్తే గాని రానటువంటి ఒక విషయము. కాబట్టి ఆ పరంగా మీరు రాజకీయ పార్టీగా ఉద్భవించి మీరు చేసిన కార్యక్రమం కావచ్చు. కానీ ఎంతో మంది రోడ్ల మీదకి వచ్చి వంటవారి పని, పెన్ డౌన్ అని ఇలాంటి ఏం చేయలేదా? చేయండి. పెన్ డౌన్ లో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది మొత్తం లిస్ట్ పెట్టండి. ఎవడు వెళ్ళలేదండి? ఇంటికొకడే వెళ్ళిండు, ఇంటికొకడే వెళ్ళిండు. ఒక ఉద్యమం జరిగినప్పుడు ప్రతి ఇంటికొకడే వెళ్ళిండు. నా ఇంటి నుంచి నేను వెళ్ళినాను. నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్స్ బిడ్డనైనా కూడా నేను అదే ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరిగినటువంటి రిలే నిరాహార దీక్షలలో నేను పాల్గొన్నాను, నేనున్నాను. అక్కడ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా నిరుపేద, నా తోటి వాళ్ళంతా నిజంగా గర్వంగా చెప్తున్నాను, నా క్లాస్మేట్స్ అంతా కూడా నిరుపేదలు. ఇవాళ వాళ్ళు చదువుకొని ఎన్నిసార్లు ఈ పేపర్ లీకేజీలు అయితే బాధపడ్డారో అది నాకు తెలుసు. ఎప్పటికైనా ఈ సమాజం, తెలంగాణ సమాజం చాలా వైబ్రెంట్ సమాజం. ఈ సమాజం కోసం త్యాగం చేసిన వాడిని, ఈ సమాజం కోసం కొట్లాడిన వాడిని దైవ రూపేణ కాదు, ఇక్కడ ఒక అమరుడిగా ఉంటది. మీరు ఎంత ఇప్పుడు ఇవాళ ఫ్లెక్సీలు చూడండి, ఇక్కడ దీక్షా దివస్ లో పెట్టిన ఫ్లెక్సీలో కేసీఆర్ గారు ఇట్లా పడుకుని ఉంటారు. చచ్చిపోయిన శ్రీకాంతాచారి శవం కాలిపోయిన మీరు పెట్టండి, గౌరవంగా ఉంటాం. కానిస్టేబుల్ కిష్ట ఇది పెట్టండి, యాదయ్య పెట్టండి, ఇంకెవరిదైనా పెట్టండి, మేము గౌరవంగా ఉంటాం. మీరు ఏం చేస్తున్నారు? పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒక ఈవెంట్ ని సిగ్గనిపిస్తలేదా? ఇంత చిన్న విషయాన్ని ఆయన మీద గౌరవం ఉంచుదాం, పెద్ద మనిషి మీద. వాళ్ళ ఆయన రాజకీయంగా యాక్టివ్ గా లేరు, కాస్త రెస్ట్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మనకు బయటికి తెలియదు. వయసులో మనకంటే పెద్దవారు కేసీఆర్ గారు, ఆయన మీద గౌరవంతో మనం గౌరవంగా ఉందాం. కేటీఆర్ గారు, హరీష్ గారు మాట్లాడేది ఎంత భయంకరంగా నీచంగా ఉందంటే, ఇవాళ కేసీఆర్ గారు ఒక గోడకు తగిలిచ్చిన తుపాకీ, అవసరమైనప్పుడే దాన్ని తీస్తాము. ఎవరిని చంపడానికి తీస్తావు? ఎంతమంది చచ్చిండ్రు? మీ వల్ల నిర్వాసితులైన మంది ఎంతమంది? మీ వల్ల నిరుద్యోగ సమస్యల మీద చచ్చినటువంటి గర్భశోకం ఉన్న తల్లులు ఎంతమంది? ఎవరి మీద గురి పెడతావు ఆ గన్ను? నీ పార్టీలో చేరిన దొంగ నాయకుల మీద గురిపెట్టు గన్ను. నీ పార్టీలో ఉండి ఇవాళ కార్యకర్తలు నాశనం చేసిన నీ వాళ్ళ మీద గురిపెట్టు గన్ను. నీ బినామీల మీద గురిపెట్టు గన్ను. ఎవరి మీద గురి పెడదాం అనుకుంటున్నావు గన్ను? బరాబర్గా నువ్వు ఒక్కడే కాదు, తెలంగాణలో ప్రతి విద్యార్థి, ప్రతి ఏదైతే ఉద్యమ భావజాలం ఉన్న ప్రతి యువకుడు ఇవాళ ఒక తూట, ప్రతి ఇల్లు ఒక గన్నే. సో ఉద్యమ సమయాన్ని మొత్తం యాద్ చేసుకుంటున్నారు. ఇన్ని విషయాలు ఇలా మాట్లాడుకుంటాం అంటే వాళ్ళు దీక్షా దివస్ అనే ప్రోగ్రామ్ పెట్టారు. వాళ్ళు ఈ విషయంలో సక్సెస్ అయినట్టు ఏంటంటే ఆ మర్చిపోతున్నటువంటి ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ రాజేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సో ఈ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినట్టు అని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యమ సమయాన్ని అందరికి కూడా గుర్తు చేస్తున్నట్టున్నారు ఈ దీక్షా దివస్ పేరుతో. మర్చిపోయిందని గుర్తు చేసుకోవడానికి ఇదేమో నిన్న మొన్న పుట్టిన పండగ కాదు ఇది. అప్పుడు ఉద్యమంలో 300 మంది విద్యార్థులు అమరులు ఆయన చూసారు. అంతకు ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో పుట్టినటువంటి ఉద్యమం. ఒక్కొక్కసారి ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ నేల మీద ఏదైనా అది విప్లవ భావజాలం కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఉద్యమాలే కావచ్చు, ప్రజా ఉద్యమాలే కావచ్చు, మనుషుల్ని ఇంట్లో దాచిపెట్టేవాళ్ళు. ఊర్లలో, గ్రామాలలో ఎవరైనా కుస ప్రాణంతో ఉంటే తీసుకొచ్చి ఇంత బువ్వ పెట్టి సాదుకొని దాచుకునేవాళ్ళు. వీడు సమాజానికి ఉపయోగపడతాడు రేపు అని చెప్పి. అట్లా ప్రతి ఇల్లు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని సాధింది.
ఆయన ఉండే సహచారాలు చెప్తలేరా, మేము టీఆర్ఎస్ కి ఇంత పెట్టుబడి పెట్టినాం, కేసీఆర్ కి ఇంత ఇచ్చినాం అని చెప్పి. సరే, ఆయన కొంత నేర్పరితనంతో ఉన్నాయన కాబట్టి ఆయన ముందుకెళ్ళిండు, ఒక స్థితిలో ఉన్నాడు, అది వేరే విషయం. ఈ సమాజమే మొత్తానికి తెలంగాణ సమాజమే టిఆర్ఎస్ పార్టీని కాపాడింది. టిఆర్ఎస్ ఎప్పుడు కూడా మీ జాగీర్ కాదు. టిఆర్ఎస్ అందులో ఉన్నటువంటి అణిచివేయబడ్డ, దోచుకోబడ్డ, ఏదైతే ఇట్లా కష్టపడి కూడా విలువ లేకుండా, గుర్తింపు లేకుంటున్నటువంటి ఆ జనాలది ఆ పార్టీ. కేటీఆర్ది, హరీష్ రావుది, సంతోష్ రావుది కాదు. ఇప్పటికిప్పుడు కూడా మీరు బహిరంగంగా నిలబడి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఎంతసేపు మా నాయన ఇది, మా నాయన ఇది, మీ నాయన వదిలిపెట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళు గౌరవ మంత్రుల శాఖలలో ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు మంత్రులుగా, కేబినెట్ మంత్రులుగా పనిచేసినారు. పైగా ఒక ఇంటి కుటుంబ సభ్యుల నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళు. నేను వాళ్ళని అడుగుతున్నాను, మీరు బయటకు వచ్చి బెల్లి లలిత బీసీ బిడ్డ, ఒక యాదవ్ బిడ్డ, బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమానికి ఆద్యం పోసిందా లేదా? ఒక గద్దర్ అనగానే వర్గాల బిడ్డలు, గద్దర్ లాంటి వాళ్ళు, గద్దరన్న లాంటి వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ తెలంగాణ గొంతుకలలో ఉద్యమం కోసం మేము టెంట్లు వేస్తున్నప్పుడు మైకులలో పెట్టినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జనకే జయకేతనం అన్నటువంటి గే రచయిత అందశ్రీ గారిదా కాదా? ఎవరి మీ పేటెంట్ రైట్ మీరు తీసుకోవట్లేదు. ఇవాళ అంతా హడావుడిగా ఇవాళ మీరు చెప్పినటువంటి సక్సెస్ ఎక్కడ ఉందంటే, టిఆర్ఎస్ పాపం చోటా మోటా పిల్లలు, నూనూగు మీసాల ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో గానీ, లేకపోతే ఇంకా మిగతా ప్లేస్లలో గానీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి నూనూగు మీసాల పిల్లలు, నా తమ్ముళ్ళు సోషల్ మీడియాలో ఇవాళ ఉన్నారు. పాపం వాళ్ళకి ఎంత మంది చచ్చిపోయారో సరిగా తెలీదు. ఇవాళ గెలు శ్రీనివాస్ లాంటి, యాదవ్ లాంటి వాళ్ళు, లేకపోతే వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకొకరు బాలకృష్ణ లాంటి వాళ్ళు, ఇంకొకరు జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లు వేసి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించమన్నారు. అరే, ప్రజలు మనల్ని ఎక్కడ మర్చిపోతారా భయ్ అని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేసి మనల్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ ని గుర్తు పెట్టుకుందామని కాదు ఇక్కడ. కేటీఆర్ గారు మా నాన్నని యాద్ చేసుకోలేకపోతే నన్ను ఏడ మర్చిపోతారో, ఇలా యాద్ చేయాలరా అని చెప్పి బుజ్జగించి ఇంత పైసలు ఖర్చు పెట్టి ఊరూరా టెంట్లేసి, జిల్లాల టెంట్లేసి 4 దండలు కొని ఇలా అసలు విచిత్రమైన వీడియోలు చూడండి మీరు. ఇవాళ ఒక్కొక్కటి దండలు వేసుకుంటున్నాడు. బాగా దీక్ష అంటే ఏంటిది? కడుపు చంపుకొని కూర్చోవడం దీక్ష. సో సాహితీ గారికి అంటే తన సహచర ఉద్యమకారులకు ఎంతో కొంత అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి రాజకీయంగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు వచ్చినాయి కొంతమందికి. సో సాహితీ గారికి అట్లాంటి అవకాశాలు రాలేదని బీఆర్ఎస్ మీద అక్కసా ఎందుకు ఇంతగానం బీఆర్ఎస్ మీద ఒకటి తిరిగి విమర్శలు చేస్తారు? చూడండి, నేను ఏమైనా పదవులు వస్తే మాట్లాడేటోళ్ళని, పదవిల కోసము ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అవ్వాలనంటే నేను అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ లో కంటిన్యూ అయ్యేదాన్ని. ఫీజు రియంబర్స్మెంట్ కాకతీయ యూనివర్సిటీకి అందలేదు. నేను చదువు చెప్తున్నటువంటి ట్రావెల్ అండ్ టూరిజం కోర్సుకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అందక ఎగ్జామ్ హాల్ టికెట్లు డిలే అవ్వడము, టీసీలు రాకపోవడం, ఇలాంటి స్వరాష్ట్రంలోనే ఫీజు రియంబర్స్మెంట్ అందక ఇబ్బందుల పాలవుతున్నటువంటి విద్యార్థులు నాకు వచ్చి చెప్పడము. కానీ నేను రిటర్న్ లో చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నేను ఉంటూ అసలు నా జీతం కోసం నేను తిరిగి నా చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగినటువంటి దుస్థితి. ఇప్పుడు చెప్పండి, నాకు దక్కాల్సింది నా కష్టార్జితమా, నా చదువుకు, నాకున్న కొద్దిపాటి జ్ఞానానికి, నా క్వాలిఫికేషన్ కి, నేను నెల రోజులు చెప్పిన ఆ చదువుకు తీసుకున్న క్లాసెస్ కు నాకు దక్కాల్సింది కష్టార్జితమా, పదవా చెప్పండి. ఒక మధ్యతరగతి మనిషిగా నేను ఆశించేది నా కష్టార్జితమా, నా పదవా చెప్పండి. జీతమే రాలేదు, జీవితం మెడికల్ మారుతుంటారు. అంతకు మించి ఇప్పుడు మీరే చెప్పేసిండు, మా జీవితమే మా జీవితాలు అనుకొని బతికిన వాళ్ళం మేము పదవుల గురించి ఆశపడతామా? కానీ మా లాగా గొంతెత్తన వాళ్ళు, అక్క నువ్వు నిలబడు, మాకు నిజంగా ఫీజు రిమెంట్ వస్తలేదు, అక్క నిరుద్యోగ సమస్య ఉంది, మాకు మాట్లాడి వస్తలేదు, లేకపోతే మాకు భయం అవుతుంది, ఎందుకంటే మా మీద కేసులు ఉంటే మేము రేపు ఉద్యోగాలకు అర్హులం అవుతామో కామో అని చెప్పి చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్తే 200-300 మంది విద్యార్థులు లిటరల్ గా, అక్క మీరు చివరి వరకు కూడా దయచేసి నిలబడాలి, మరి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అవకాశాలు వస్తే వెళ్ళకుండా మీరు నిలబడండి అక్క. నేను అనుకున్నాను అప్పుడు, నా కోసం నేను నిలబడ్డం కాదు, నాకేదో బాగుందని నేను నిలబడ్డం కాదు, 10 మంది కోసం మనం నిలబడ్డనాడు మన జీవితం తృప్తిగా ఉంటది. మీరు అన్నారు కదా, ఆ 10 మంది మనసులో నేనున్నాను, ఇవాళ అదే నా పదవి. సో మీరు చెప్తున్న కేటీఆర్ గారే అంటే నిరుద్యోగుల పక్షాన నిలబడి కోర్టు దాకా కూడా కొట్లాడుతున్నాడు, అశోక్ నగర్ వచ్చి ఫైట్ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వాళ్ళు బాగానే కొట్లాడుతున్నారు. కోర్టు దాకా ఎందుకు, అశోక్ నగర్ దగ్గర ఎందుకు? వీళ్ళ హయాంలో చచ్చిపోయినటువంటి విద్యార్థుల లేకపోతే నిరుద్యోగులు వాళ్ళ శవాల దగ్గరికి వెళ్దాం.
వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఎంతమంది వాళ్ళనే లిస్ట్ తీయమనండి. నువ్వు అసలు అప్లై చేయలేదన్న ఒక ఆడపిల్ల ప్రబలిక ఇంటికి వెళ్తాడా? అక్కడికి వెళ్ళామనండి. చిక్కడపల్లి లైబ్రరీకి ఎందుకు? పులిని చూసిన అక్కవాత పెట్టుకున్నట్టు అక్కడ ఏదో రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చొస్తే అక్కడ నుంచి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడము, లేకపోతే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వచ్చి డిక్లరేషన్ ఇచ్చి దీని డిక్లరేషన్ ఏమైంది అన్నట్టు. జాతీయ పార్టీ ఇది, మనది బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టిఆర్ఎస్ స్థానిక పార్టీ. స్థానిక పార్టీ అయి ఉండి ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి వాటిని పట్టించుకునే దిక్కు లేక వాళ్ళ జాతీయ పార్టీల మీద నోరు బారేసుకొని నీ ఉన్న పార్టీని సోషల్ మీడియా కార్యకర్తల్ని పెంచి పోషిస్తాడు రామన్న. చెమట ఓర్చి తువ్వాలలు కట్టుకొని చెమటకు తిరిగి ఆ లోపట ఏమంటారు కడుపు కాలిందో లేదో, జేబులో పైసలు ఉన్నాయో లేవో, కేటీఆర్ వస్తానంటే బండ్లు కట్టుకొని పోయిన వాళ్ళ బతుకులేమో ఆగం చేసినావు కదా. సొంత కార్యకర్తలను పట్టించుకోండి. ఎంతమంది కార్యకర్తలు నిరాశ. నేను అంటున్నాను ఇవాళ ఈ గత ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం టిఆర్ఎస్ కార్యకర్తలు. నిరాశ గురైన టిఆర్ఎస్ కార్యకర్తల తిరుగుబాటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిందని నేను అంటున్నాను. సో వాళ్ళు నిరాశకు గురయ్యారు, తిరుగుబాటు చేసారు. మొత్తానికి సరే మీరు అన్నట్టుగా 10 ఏళ్లలో వాళ్ళు చాలా విధ్వంసం చేశారు అనుకుందాం, వాళ్ళని పక్కకు పెట్టేశారు. మరి ఈ 2 ఏళ్ల కాలంలో మీరు అన్న ఆ తిరుగుబాటు చేసిన వాళ్ళు సంతృప్తితో ఉన్నారాక? అనుకునే అన్ని నెరవేరుతున్నాయి వాళ్ళ ఆకాంక్షలన్నీ? మరి వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం మనం ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. సో చూద్దాం కొంత మేరకు. ఎందుకనంటే వాళ్ళు చెప్పేటువంటి కారణాలు ఆర్థిక పరంగా అప్పుల కుప్పగా మార్చారని, లేదా ఉన్నటువంటి కొందరు బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మిగతా ఆఫీసర్లు కొంత సహకరించట్లేదనే మాట అది నగ్న సత్యం. అంటే ఎందుకనంటే వీళ్ళు అలవాటు పడ్డారు కరప్షన్ కి, విపరీతమైనటువంటి ఇదిలో అలవాటు పడ్డారు. జనాలని వాళ్ళ కింద పిఎలుగా మార్చుకున్నారు. బ్యూరోక్రాట్స్ ని మంత్రుల పిఎలుగా మార్చి వాళ్ళ చేత అవినీతి చేపించిండ్రు. దాని పుణ్యమే ధరణి, వాళ్ళు తెచ్చినటువంటి ధరణి దోపిడి. అంటే ఒక బకాసురుడు అవతారం ఎత్తినట్టు ఎత్తి లక్షల ఎకరాల భూమి ఇవాళ ఎటు కాకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళింది అసలు భూమి? నువ్వు ఇవాళ నిలబడి దీక్షా దివస్లు కాదు, మా హయాంలో ధరణిలో మేము ఇంత దోచుకున్నాం, మా బినామీలకు ఇంత ఇచ్చినాం, ఇంత రేట్లకి ప్రైవేట్ కంపెనీలకి, బిల్డర్స్ కి, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలకి ఇంత ఇచ్చినామని చెప్పగలిగితే మీరు నిజాయితీ పరులు. ప్రజలు మిమ్మల్ని అప్పుడు గౌరవిస్తారు. మీరు చెప్పండి, పలానా బిల్డర్స్ కి, పలానా కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి మేము ఇంత భూమి అప్పచెప్పినాము, చెరువులను కబ్జా పెట్టించినాము, ఇన్ని రకాలుగా మేము అన్యాయం చేసినాము. ఈ భూమి అంతా కూడా తెలంగాణలో ఏ కొట్లాట జరిగినా, ఏ ఉద్యమం జరిగినా భూమి కోసం, భుక్తి కోసం, భుక్తి ఉపాధి కావచ్చు, భూమి కోసం జరిగినటువంటి కొట్లాట, ఉద్యమము తిరిగి ప్రజలకు ఎందుకు భూమి పంచలేదు అంటున్నా. ఈ భూమి బినామీలకు ఎందుకు వెళ్ళింది? ఈ భూమి రాజకీయ పార్టీల ఆ విషపు కోరల్లోకి ఎందుకు వెళ్ళింది? ఈ భూమిని పేద ప్రజలకు ఎందుకు పంచలేదు? సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ భూస్వాములో, లేకపోతే మీరు అన్నట్టుగా ఆధ్వర్యంలో సరే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, మీరు అంటున్న గత పాలకులు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని మొత్తం చెరబట్టినా అంటారు. మరి దాన్ని రికవరీ చేసే పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ ఉన్నదా? 2 ఏళ్ళు కాదు, ఇంకా 2 ఏళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. ఎండ్ ఆఫ్ ది వీళ్ళ టర్మ్ అయిపోయేసరికైనా వీళ్ళ దగ్గర వచ్చి భూమి రికవరీ చేసే పరిస్థితి కనీసం ఇప్పుడు రికవర్ అయిన భూమి ఎలా అనేది గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారము, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము, నేను ఇందాక చెప్పినట్టు బ్యూరోక్రాట్స్ పరిధిలో ఉన్నటువంటి విషయము, మంత్రి శాఖ వరకు విషయం. నేనేమంటున్నాను, ఇప్పటి నుంచైనా మీరు రాసి పెట్టుకోండి. కనీసం నేను వాళ్ళకి సలహా ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, నేను పెద్ద పదవిలో లేను, ఒక సామాన్యురాలుగా ఈ రాష్ట్రం, ఈ ప్రాంత బిడ్డగా చెప్తున్నాను, తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను. వాళ్ళు దోచుకున్న భూమి ఏదైనా మిగిలి ఉంటే ఇప్పటికైనా కూడా భూ నిర్వాసితులకు పంచండి, భూమి లేని నిరుపేదలకు పంచండి అని చెప్తున్నా. సో నిర్వాసితులు ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు ప్రాజెక్టులు కట్టినప్పుడు నిర్వాసితులు తయారయ్యారు. ఇప్పుడు మీ హయాంలో, మీరు సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో హైడ్రా చేసినటువంటి విధ్వంసం వల్ల చాలా నిర్వాసితులు తయారవుతున్నారు అంటున్నారు. మరి దానికే సంబంధం. హైడ్రా విధ్వంసంలో కేటీఆర్ ఇల్లు కూల్ చేసిండ్రా? కేసీఆర్ గారు ఉంటున్నటువంటి స్వగృహం నందినగర్ ఇల్లు కూల్ చేసిండ్రా? హైడ్రా విధ్వంసంలో మా కవితక కట్టుకున్న 150 కోట్ల బిల్డింగ్ కూల్ చేసిండ్రా? హైడ్రా విధ్వంసం అని మీరు అంటున్నారు. హైడ్రా ప్రకృతిని, చెరువులను, కుంటలను కాపాడే ఒక మహత్తరమైన ఆలోచన నేను చెప్తున్నాను. సగర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా నేను చెప్పట్లేదు. కాపాడాలి, ప్రకృతిని కాపాడినప్పుడే నువ్వు ఉంటావు. ప్రకృతి విధ్వంసం జరిగినప్పుడే నిన్ను ఎక్కడికి తిప్పాలి అక్కడ తిప్పుతుంది ప్రకృతి. ఆ విషయ వలయంలోకి ఖచ్చితంగా నేను దించుతుంది ప్రకృతి. మనం ఎన్ని ప్రకృతి విలయాలు చూడలేదు.
ఎంతో కొంతమేర ఒక 10% చెరువులు కుంటలను కాపాడడానికి చేసినటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు బతుకమ్మ కుంట చూస్తున్నాం మనము, ఇంకొక 2 ప్లేసెస్ కూడా చూస్తున్నాము. స్వయంగా ఆ కాలనీ వాసులే 60-70 ఏళ్ల వయసున్న పెద్ద మనుషులు, ముసలి వాళ్ళు ఒక ప్లకార్డ్ పట్టుకొని హైడ్రాకి ధన్యవాదాలు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు కదా. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదన్నా ఉంటే మీరు పూర్తిగా మద్దతు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇట్లా బురద జల్లి బట్టగాల్చి మీద చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అత్యంత వివేకవంతులు, వాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారు. మీ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలు పక్కన పెట్టి మీరు ఇవాళ కాపాడుతున్న చెరువులు కుంటల మీద పడుతున్నారంటే మీరు ఎంత అవివేకంగా ప్రజల్ని ఉసిగొలుపుతున్నారు సోషల్ మీడియా ద్వారా అనేది తెలంగాణ సమాజం చూస్తుంది. సో రేవంత్ రెడ్డి గారికి అంటే పార్టీలో ఫుల్ కమాండ్ వచ్చేసినట్టేనా? అంటే ఒక రకమైన చర్చ జరిగింది, అసలు రేవంత్ రెడ్డి ఆ కుర్చీ ఊడుతుందో ముఖ్యమంత్రిని మార్చేస్తారు, ఇట్లాంటి పరిస్థితి కూడా మొన్నటి వరకు ఉండే. కొంత స్టెబుల్ అయినట్టు అయితే వాతావరణం కనబడుతుంది, కానీ సో అది ఎంతవరకు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో నడిచే అవకాశం ఉంది, ఇంకా మిగతా 3 ఏళ్ళు కూడా నడిచే అవకాశం ఉంది? ఇలాంటి మీమాంసలో ఉన్నప్పుడే మొన్న కూడా అటు మీడియా గానీ ప్రతిపక్షాలు గానీ ఒక సవాల్ విసిరినాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండం అన్నారు. కేటీఆర్ గారే అన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండం గా మారింది. ఇప్పుడు ఎలా రెఫరెండం అంటే ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ ని ప్రజలు స్వాగతించినారు అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఇప్పుడు కుర్చీ 10 ఏళ్ళు ఉంటుందా 20 ఏళ్ళు ఉంటుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. జూబ్లీ హిల్స్ అంటే డబ్బులు బాగా బెదిరించి రౌడీజం చేసి డబ్బులు మంచి మద్యం మంచి గెలిచారు. నెక్స్ట్ ఇంకా 4-5 జాగాలలో కూడా ఉప ఎన్నికలు వచ్చేటట్టున్నాయి అని కేటీఆర్ అంటుండ్రు. అక్కడ కూడా గెలుస్తారా? మీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం జూబ్లీ హిల్స్ వరకు తీసుకుందాం తమ్ముడు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వరకు అక్కడ ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు, కానీ తను స్వతహాగా ఒక నవయువ నిర్మాణ అనే ఒక ఎన్జిఓ పెట్టి తద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఒక లీడర్ గా తయారైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఆయనది. తన తండ్రి సమాజ సేవలో కొంత ఉన్నాడు, పిలిస్తే పలుకుతా అన్నట్టుగా ఒక పెద్ద మనిషి హోదాలో ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని నేను కూడా తండ్రి బాటలో నడవాలి, నా ఇంటికి వచ్చే వాళ్ళను నేను ఎంత మేరకు చేస్తున్నా అని తనకు ఒక సంకల్పం ఉంది, ఒక ఎమ్మెల్యే కావాలని. సో అదొక అంటే 14-15 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక మనిషి మీద ఉక్కుపాదం మోపి నిందలు ఆరోపణలు చేసినా కూడా నిలబడి కలబడి ఓర్పుతో నిలిచినటువంటి ఒక విజేత తను. ఈ రాజకీయాలకు వీటన్నిటికి సంబంధం లేదు, తను ఒక సేవా మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయంగా వచ్చాడు, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచి గెలిచింది. ఇట్లా కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అధికారంలో ఉంది కదా, వాళ్ళ దగ్గర లేని డబ్బా. రిచెస్ట్ పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారంటే మా రామన్న, మా హరీష్ రావు గారు. ఇంకా అంతకు మించి ఒక మన ముందున్న అద్దం ముందు కూర్చున్నట్టుగా ఉంటది. సో ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేమే గెలుస్తామని ఓడిపోయిన తెల్లారి నుంచే చెప్తుండే కేటీఆర్. జూబ్లీహిల్స్ ఓడిపోయినా, జూబ్లీహిల్స్ కాదు, అసెంబ్లీ ఎన్నికలు మొన్న గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తెల్లారి నుంచే ఇక తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మేమే గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది. పాపం ఆయనకు అనుకోకుండా తెల్లారిసరికి 2 ఏళ్ళు పట్టింది, జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వచ్చింది, గెలిచిండ్రు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా స్లోగా అయినా కూడా రేవంత్ రెడ్డి గారు లబ్ధిదారులకు, అసలైన లబ్ధిదారులకు అందేలాగానే ప్రతి పథకం ఆయన రూపుదాల్స్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చేరుద్ది. అది ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, మహిళలకు ఇచ్చేటువంటి ఏదైతే ఇందిరా మహిళా క్యాంటీన్ల రూపేణా వాళ్ళకు ఎంపవర్మెంట్ కోసం ఇచ్చే అవకాశం కావచ్చు, పొదుపు సంఘాలు డ్వాక్రా సంఘాలే కావచ్చు, తర్వాత 200 యూనిట్ల కరెంటే కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే యువ వికాసం పేరుతోటి ఇచ్చినవి కానివ్వండి, మహిళలకు ఇచ్చినవి కానివ్వండి, రైతు బంధు రైతు భరోసా పేరుతో ఎవరి అకౌంట్లో పడాలో వాళ్ళకు కాస్త లేట్ అయిన మాట వాస్తవం, కానీ అసలైన లబ్ధిదారులకు అందడం అనేది ఇక్కడ డిసిప్లిన్ గా క్రమశిక్షణతో చేయాల్సినటువంటి పరిపాలన. కాంగ్రెస్ పార్టీ స్టడీగా పోతుంది, ఆల్ సెట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో 2 ఏళ్ల కాలం గడుస్తుంది దాదాపుగా, ఇప్పటికీ చాలా జిల్లాలలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు, కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వలేదు. ఇంకా ఎందుకు డిలే అవుతుంది? పూర్తి స్థాయిలో ఆ పార్టీకి హైకమాండ్ కి అవగాహన రాలేదనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? లేదంటే నాయకత్వం లోపం ఉందా? నాయకులు దొరకలేరా వాళ్ళకి? చూడండి, ఇక్కడ నాయకులు దొరకలేరు అనే కంటే ఇది జాతీయ పార్టీ. సో ఇందులో ఇప్పుడు స్థానిక పార్టీలో ఉన్నంత కాకుండా 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా కూడా భుజాల మీద కాంగ్రెస్ జెండా మోసి భుజాలు కాయలు కాసేంతగా కష్టపడ్డ వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అని ఒక నమ్మకంతో సంవత్సరం ముందు జాయిన్ అయిన వాళ్ళ గురించి ఆలోచించాలి. లేదా ఆల్రెడీ అంతకు ముందున్న అగ్రనాయకుల ద్వారా ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉంటారు కదా కొంతమంది, వాళ్లకు సామాజిక వర్గాల పరంగా
సో ఇట్లా ఉద్యమకారులు కానివ్వండి, సామాజిక నేపథ్యం పరంగా కానివ్వండి, జిల్లాల వారీగా సో ఫైండ్ అవుట్ చేయడానికి కొంత టైం పడుతుంది. అంతేగాని నాయకత్వ లోపము కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ కొద్ది మంది నాయకులను తయారు చేసే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అయ్యి ముఖ్యమంత్రులు మంత్రులుగా అయిన దానికి పెద్ద ఉదాహరణలు వాళ్ళు ఉన్నటువంటి మంత్రివర్గం అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, మొన్న డిసిసి అధ్యక్షులుగా నియమితైనటువంటి నల్గొండ డిసిసి అధ్యక్షులుగా నియమైనటువంటి పున్నా కైలాష్ నేత కావచ్చు. అంటే ఇట్లా ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలుగా సిన్సియర్ గా ఉండి మొన్న జాయిన్ అయినా కాకుండా అధికారంలో లేకపోయినా కూడా ఇక్కడ ఉండి నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఇంతకు మించిన ఉదాహరణ ఒక పార్టీలో ఈ అవకాశం టిఆర్ఎస్ పార్టీలో ఉంటదా, బీజేపీలో ఉంటదా? ఉంటది కదా. కానీ గ్రౌండ్ లో జరుగుతున్న ఒక అంశం మీ దృష్టి తీసుకొస్తాక, ఎందుకంటే మీరు ఒక పొజిషన్ లో ఉన్నారు, సో మీరు మాట్లాడగలుగుతారు కాబట్టి, సగటు కాంగ్రెస్ కార్యకర్త నిజంగానే గత 10 ఏళ్ల కాలంలో కాదు అంతకంటే ముందు నుంచి అధికారం పోయి 10 ఏళ్ల కాలం నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జెండాను మోసారు. ఇప్పుడు 2 ఏళ్ల కాలం నుంచి కూడా మీరు అన్నట్టుగా అంటే ఈ నామినేటెడ్ పదవులు లేకపోవడం వలన ఇంకా రకరకాలుగా కార్యకర్త లాభపడతలేడు. ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలలో ప్రియారిటీ ఇవ్వడమే కావచ్చు, ఇంకా రకరకాలుగా వాళ్ళ పవర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు, పదవులు రాలేదు, ఆర్థికంగా ఇంకా చితికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, ఇన్ని రోజుల నుంచి ప్రతిపక్షంలో ఉన్న ఫీలింగ్ ఉంది అని ఒకటి సగటు కాంగ్రెస్ కార్యకర్త ఫీల్ అవుతుండు. సో బీఆర్ఎస్ వాళ్ళేమో 10 ఏళ్ళు ఆల్రెడీ పవర్ ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పటి కూడా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్క గ్రామాలలో. సో దీని గురించి ఏమంటారు? నేను ఒక వాస్తవం చెప్తాను తమ్ముడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఇంకా స్థిరంగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా గ్రామాల్లో మన అవతాతల నుంచి కానివ్వండి, లేకపోతే అప్పుడు ఇందిరాగాంధీని చూసిన వాళ్ళైనా, తర్వాత రాజశేఖర రెడ్డి లాంటి ఒక పీపుల్స్ లీడర్ ని ప్రజానాయకుడిని చూసిన వాళ్ళ వరకు కూడా, అంటే మొన్న గత 15 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఇంకా ఉంది. ఇక్కడ కార్యకర్తలు ఎవరనంటే నాకేదో పదవి వస్తుందని చెప్పి లీడర్లు వెంబడి తిరిగినోడు కాదు. అట్లా దండు కదిలినప్పుడు ఆ జెండాను ఎత్తుకొని కదిలిన ఒక సామాన్యుడు, తను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తే. యువకులు కావచ్చు, 60 ఏళ్ళ పెద్ద మనుషులు కావచ్చు, ఎవరైనా కూడా కాంగ్రెస్ నిలబడాలి, ఆ పార్టీ నిలబడాలని కోరుకున్న ప్రతి సామాన్యుడుగా కాంగ్రెస్ కార్యకర్త నేను అంటాను. అది ఎక్కువ రూరల్ ఓటింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన రూరల్ ఓటింగ్ కోరుకున్నారు, పార్టీ నిలబడింది. కార్యకర్త కూడా బలంగా నిలబడాలని కోరుకోవాలి కదా పార్టీ. కార్యకర్త బలంగా నిలబడాలంటే ఒకటి తమ్ముడు, కార్యకర్త ఎప్పుడు సంతోషంగా ఉంటాడనంటే జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ జరిగి, నాకు ఈ కష్టం ఉంది అని చెప్పి ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినప్పుడు దాన్ని పలానా మంత్రి గారి దారికి లేదా ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చి దాన్ని సాల్వ్ చేసినప్పుడు, అది ఆరోగ్య సమస్య అయినా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేకపోతే సామాజికంగా తనకున్నటువంటి ఇబ్బందా, లేకపోతే సమాజం నుంచి ఎదుర్కొన్న ఒక ఇబ్బందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా హార్ట్ ఆపరేషన్స్ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇట్లా ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యేని అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయినప్పుడు తనకు ఆ నియోజకవర్గం వరకు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే ఎప్పుడైతే న్యాయం చేస్తాడో అప్పుడు ఖచ్చితంగా కార్యకర్త గెలిచినట్టే. ఒక కాంగ్రెస్ అని కాదు నేను అనేది, ఏ పార్టీ నుంచి అయినా కూడా ఒక కార్యకర్త తను ఈ పార్టీలో ఉన్నాను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాడంటే, సదరు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఆ కార్యకర్తకు సంబంధించినటువంటి సమస్యను ఖచ్చితంగా పరిష్కరించినప్పుడే, పట్టించుకున్నప్పుడే, కార్యకర్త గౌరవం ఇచ్చినప్పుడే ఆ కార్యకర్త తృప్తిగా ఫీల్ అవుతాడు. కార్యకర్తల ఆర్జీలు హైయెస్ట్ ప్రియారిటీ తోటి పరిష్కరించబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. తప్పకుండా. కనీసం ఇలా గడపలు దొక్కడానికి కూడా దిక్కు లేకుండే, అసలు మంత్రులకే ఎమ్మెల్యేలకే దిక్కు లేకుండే ప్రజాభవన్ లో. నేను ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈజీ యాక్సెసిబుల్ ఉన్నారు, ఖచ్చితంగా యాక్సెస్ గా ఉన్నారు. అవసరమైతే 1-2 సార్లు మేము అడుగుతాం, ఏమన్నా పట్టించుకుంటలేవరని అడుగుతారు కార్యకర్తలు. ఆ హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంటది. ఆ ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి కూడా దొరికేటట్టున్నాడు ఖచ్చితంగా. ఎన్నిసార్లు దొరకలేదండి? ఇప్పుడు మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాము. ఆఖరికి సామాన్యుడు 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 అంటున్నాం కదా, తనే సామాన్యుడే ఒక ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర గేయం రచించినటువంటి అందరిశ్రీ గారి పాడమోయలేదా? ఒక వ్యక్తిత్వము ఎప్పుడు ప్రతిబింబిస్తుందంటే, ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక వ్యక్తిత్వం ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, తనలో ఈ అహంకార పూరితమైనటువంటి వీళ్ళ లాంటి ఆలోచన కాకుండా తను నిజంగా తగ్గి అన్న తమ్మి అని పిలుచుకున్నటువంటి ఒక చిన్న సంబంధ బాంధవ్యాల కోసం ఆయన కుటుంబ సభ్యుడిలాగా భావించి ఒక సామాన్యుడి లాగా ఒక ముఖ్యమంత్రి వాళ్ళ పాడేమోసారు. నేను ఈ విషయంలో నిజంగా చెప్తున్నాను, ఆయన పెద్ద మనిషి అయ్యాడు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కు ముఖ్యమంత్రి అంటే. ఇలాంటి సందర్భాలే కావచ్చు, అంటే నెగ్లెక్ట్ చేయబడ్డ, అశ్రద్ధ చేయబడినటువంటి వర్గాలు, అశ్రద్ధ అవమానాల పాలైనటువంటి వర్గాలు, కవులు, కళాకారులు ఇవాళ చాలా గౌరవంగా తృప్తిగా ఉన్నారు. ఎందుకు?
మాకు ఇవాళ సమాజంలో, తెలంగాణ సమాజంలో మా గౌరవం ఉంది, మా మాట చెల్లుతుంది. ఇవాళ తెలంగాణ సమాజం చచ్చుబడితే మళ్ళీ తెలంగాణ సమాజాన్ని, యువకులను మళ్ళీ ఉద్యమం కానివ్వండి, ప్రజా ఉద్యమం కానివ్వండి, ఇంకొకటి కానీ మళ్ళీ ఆ వైపున తీసుకెళ్లాలంటే మళ్ళీ కవి కలం బట్టి రాసినప్పుడే, కళాకారుడు గజ్జ కట్టినప్పుడే మళ్ళీ అది ఖచ్చితంగా ఉద్యమ రూపం దాలుస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళే ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే మార్గనిర్దేశకులు, నా తెలంగాణ సాహిత్య సంపద కలిగినటువంటి అనగారైన వర్గాల్లో వచ్చినటువంటి కవులు, కళాకారులు. అక్క ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చూడండి బ్రదర్, మళ్ళీ అక్కడ పోతున్నాను. ప్రజలు ప్రజాస్వామ్య పరంగా అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. తర్వాత కేటీఆర్ కావచ్చు అనేది మనం ఇక్కడ మీలాంటి వాళ్ళు కూడా వదిలేస్తున్నారు. అంటే ఒక సోకాల్డ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా? నేను అంటున్నా రేవంత్ అన్న లాగా పెద్ద టార్గెట్ పెట్టుకో. నువ్వెందుకు కావద్దు, నేనెందుకు కావద్దు, ఇంకొకరు ఎందుకు కావద్దు, ఇంకొకరు ఎందుకు కావద్దు, ఒక టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ కేటీఆర్ అవుతాడా, నెక్స్ట్ హరీష్ రావు అవుతాడా, నెక్స్ట్ కవితక్క అవుతుందా, నెక్స్ట్ కిషన్ రెడ్డి అవుతారా? సో కవితక్క టాపిక్ ఎట్లా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఇంట్లో పంచది ఏందాక అది తెగటట్టు ఉంది. మన కవితక్క చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె నిజంగా ఎవరు వదిలిన బాణం అనుకుంటారు, లేకపోతే నిజంగానే ఆమె ఇంట్లో పంచాయతీ వల్ల బయటకు వచ్చిందా? నేను నిజంగా ఈ కెమెరా సాక్షిగా చెప్తున్నాను, నాకున్న కొద్దిపాటి జ్ఞానంకి చిన్నప్పటి నుంచి పొద్దుగా లేసి 5:30కి లేసి 4 వార్తాపత్రికలు చదువుతాం. ఆ కింద ఒక కార్టూన్ ఉంటది. కార్టూన్ అంటే ఏంటిదంటే పూర్తి ఒక విషయాన్ని ఒక చిన్న కార్టూన్, ఒక వ్యంగ్యాస్త్రం లాగా ఒక బొమ్మ వేసి ఆ కార్టూన్ వేసి చెప్తాడు. నేనేమంటున్నా, కవిత లేక కవితక్కని బయటికి పంపడం అనేది అతి పెద్ద కార్టూన్ ఈ సమాజంలో, ఈ తెలంగాణ ప్రస్తుత సమాజంలో. ఎందుకనంటే కేసీఆర్ గారు అత్యంత మేధావి. ఏ రకంగా అంటే ఆయన కొండ మీద మొత్తం కింద అందరినీ అబ్జర్వ్ చేసి ఎవరిని ఎట్లా ఫూల్ చేయాలో ఆయనకు బాగా తెలుసు, ఎవరి కడుపులో సల్లవేయాలో ఆయనకు బాగా తెలుసు, ఎవరిని దెబ్బ కొట్టాలో తెలుసు. ఇక్కడ మళ్ళొక స్థానిక పార్టీకి వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో. ఆ స్థానిక పార్టీ వ్యాక్యూమ్ నా ఇంటి నుంచి వెళ్ళాలనుకున్నాడు కేటీఆర్ గారు. కవితక్క మాట్లాడే ప్రతి మాటలో ఎక్కడ కూడా రామన్నను తిడతలేదు, కవితక్క మాట్లాడే ప్రతి మాటలో ఎక్కడ కూడా కేసీఆర్ తిడతలేదు. నిజంగా నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక పార్టీ అధ్యక్షుడు నేను సస్పెండ్ చేస్తే నీ కొట్లాట ఫేస్ టు ఫేస్ కేసీఆర్ గారికి కవిత గారికి ఉండాలి. కానీ అలా లేదు. ఇప్పుడు 10 మంది కలిసి మా కుటుంబాన్ని అనడం ఎందుకు, మేమే 4 దిక్కులే మమ్మల్ని తిట్టుకుంటే విషయం డైవర్ట్ అయిపోతుంది కదా అనేటువంటి ఒక చిన్న సంకుచిత ఆలోచనతో వచ్చినటువంటి వ్యవహారం. ఖచ్చితంగా ఇదంతా డ్రామా. హరీష్ రావు గారిని బయటకు పంపించడానికి వీళ్ళు ఎవరో ఒకరు బలి కావాలి, ఎవరో ఒకరు బలి కావాలి. ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు గారికి కానీ లేకపోతే టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారికి వాస్తవానికి కేటీఆర్ గారికి ఉన్నంత దానికంటే ఎక్కువ విశ్వసనీయత, గౌరవము, లేకపోతే నాయకత్వ పరంగా హరీష్ రావు గారు అదే వాళ్ళకి భయం తీసుకొచ్చి పెట్టింది. ఇంత విశ్వసనీయత, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఎన్ని రోజులకైనా హరీష్ రావు మనకు థ్రెట్ అవుతాడని స్వయంగా ఈటల రాజేందర్ గారు చెప్పారు కదా. ఈటల రాజేందర్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, నువ్వు నాకు ఫోన్ చేయకు, నీ ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది, నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు కూడా ఇబ్బందుల పాలవుతావు అని హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారితో అన్నారు. స్వయంగా ఈటల రాజేందర్ గారు ఈ మాట అన్నారు. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో బలేది హరీష్ రావు అంటారు, డౌటే లేదు. లేకపోతే ఇంకో బలమైన స్టెప్ వేస్తాడా? చూడండి, బలి కావడానికి వాళ్ళేం నిరుపేదలు కాదు, తిండికి బట్టకు నీడకు లేని వాళ్ళు అంతకంటే కాదు. వాళ్ళు కూర్చొని ఇప్పటికిప్పుడు అన్ని బంధు పెట్టినా కూడా ఇంకో 10 తరాలు తిన్నా కూడా తరిగిపోనిది. వాళ్ళని నమ్మితే బలయ్యేది మనం అని చెప్తున్నా, వీళ్ళ నాటకాలు నమ్మితే బలయ్యేది మనం అని చెప్తున్నా. వీళ్ళ రోజు ఈయన అమెరికాకు పోయినప్పుడు ఈమె లెటర్ విడుదల అవుతుంది, ఆయన అమెరికా పోయినప్పుడు ఈయన లెటర్ విడుదల అవుతుంది. ఈయన ఇప్పుడు కవితక్క అమెరికాకు పోయినప్పుడు లెటర్ లీక్ అయింది. హరీష్ రావు గారు పోయినప్పుడు అప్పుడు కవితక్క కామెంట్ చేసింది. కొంచెం వివేకంతో ఆలోచించమని చెప్తున్నాను. వీళ్ళకి మాట్లాడతలేరు. రెండోది, అన్నిటికంటే కూడా ప్రముఖంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఆయనకున్న క్రమశిక్షణకి, లేకపోతే ఆయనకున్న దూరదృష్టికి, ఆయనకున్న నాయకత్వ లక్షణాలకి ఒక వ్యక్తిని బయటకు పంపించిన తర్వాత అసలు ఆ వ్యక్తి ఒక ఆరోపణ చేస్తే ఇంత ఈజీగా వదులుతాడా? చీల్చి చెండాడతాడు కదా. ఒకవేళ కూతురు అనే చీల్చి చెండాడతలేడు అనుకుందాం. కూతురు భ్రష్టు పట్టించేది పార్టీ పరువును కాదా? ఒక కూతురు బయటకు వచ్చి పార్టీని ఇంత భ్రష్టు పట్టిస్తుంటే మౌనం వహించడం వెనుక అర్థం ఏమిటి? ఈ అన్ని కూడా దయచేసి చెప్తున్నాను, బీసీ వర్గాలను, ఎస్సీ ఎస్టీ వర్గాలను, బలహీన వర్గాలను, లేకపోతే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు రాజకీయంగా బయటికి రాకుండా ఉన్నటువంటి వ్యాక్యూమ్ ని
ఈ ఏదైతే ఇంకొక స్థానిక పార్టీ నా ఇంటి నుంచో ఇంకొకటి జై తెలంగాణ అనాలి, నన్ను తిడితే నా బిడ్డ తిట్టాలి కానీ బయట తిట్టడం ఎందుకని ఆడించే తప్ప ఈ వివేకంతో ఆలోచించండి. ఏ తండ్రి అయినా అంత కూతురి మీద కక్ష కడతాడా? అందున మన ఆయన రాజకీయంగా ఏమన్నా కానివ్వండి, ఒక తండ్రి అని పక్కన పెట్టండి, కేసీఆర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూతురు చేతనే పార్టీని ఇట్లా అవాస్పాలు చేపిస్తాడా? ఒక చిన్న లాజిక్. హరీష్ రావుకు ఇంత సింపతో లేకపోతే ఇంత విశ్వసనీయతతో ఇంకా పెరుగుతూనే ఉందంటారు. ఇంకా పెరిగింది కూడా. వీళ్ళ ప్రయత్నం కూడా అదే తిట్టినట్టు ఉండాలి. ఆఖరికి నిరంజన్ రెడ్డి గారు కూడా నిన్న అన్నారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు కూడా అసలు నువ్వు కేసీఆర్ కూతురు కాకపోతే ఏందమ్మా అంటే దీని వల్ల ఏంటి? సైకలాజికల్ గా కవితకి ఏం తక్కువ, కేసీఆర్ కూతురు కాకపోతే ఏంది, ఆమె ఎంపీ కాలేదా, మొన్న ఎమ్మెల్సీ కాలేదా? కూతురు జైలుకి పోయి వచ్చినటువంటి ఆ తప్పును, ఆ నిందను స్వయంగా తిట్ల రూపంలో ఆశీర్వదిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళే మళ్ళీ తిట్ల రూపంలో ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా ఆస్వాదిస్తే ఏది ఏమైనా తాత్కాలికంగానైనా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉపశమనం లభిస్తలేదా? అంటే ఒక రకమైన కొంత రిలాక్స్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. ఈ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కొంత అంటే సంక్షేమ పథకాలు కొంత డిలే కావచ్చు, కొన్ని అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని లోపాలు కావచ్చు, ఆ వ్యతిరేకత కొంత మరుగున పడిపోయి కవిత ఎపిసోడ్ ముందుకు రావడం వల్ల, కవిత హరీష్ రావు చేయడం వల్ల, కేసీఆర్ ను కేటీఆర్ ను అంటే అవి డైరెక్ట్ తిట్టకపోయినా బీఆర్ఎస్ పార్టీ మీద ఈ వ్యవస్థ నడుస్తున్నప్పుడు మీకు కొంత టెంపరీగా మీకు రిలాక్స్ అవుతున్నట్టే అనిపిస్తుంది. నాకైతే మీకోసం పనిచేస్తున్నట్టుగా ప్రజలకు కనబడుతుంది. కొంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఒక గొప్ప గురుతర బాధ్యత పెట్టిండ్రు. మేము రిలాక్స్ అవ్వడానికి లేదు, మేము రిలాక్స్ అవ్వడానికి లేదు. ఏ రకంగా కూడా వెళ్ళిపోతలేవా? కవిత విషయం చాలా చిన్నది. మీరు ఇంకా ఏదైనా నిరుపేద విద్యార్థి లేకపోతే ఇంకొకరిదో మీరు ఇంకా చెప్పండి. మీలాంటి జర్నలిస్టులు ఇంకా 10 మంది దగ్గర తీసుకెళ్ళండి. గొప్పింటి విషయంలో, గొప్పింటి ఇంట్లో, గొప్పింట్లో ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళంతా అనుభవించిన తర్వాత వాళ్ళ కడుపు కోతను అది తెలంగాణ బాధగా వర్ణించకండి. కవిత విషయం క్షమించాలి, కవితక్క గారి విషయము చాలా చిన్న సబ్జెక్ట్ ఈ రాష్ట్రంలో. ఆమె పార్టీ పెట్టుకోవడానికి పుష్కలంగా పైసలు సంపాదించుకొని ఇప్పుడు బయటకు వచ్చి పార్టీ పెడుతున్నారు. నాలాంటి ఆడపిల్ల రాజకీయంలోకి రావాలనుకుంటే మేము ఇవాళ మా జీతాల మీదనో మాకున్న చిన్న మేము పెట్టుకున్న చిన్న బిజినెస్ ల మీద ఆధారపడి మేము రాజకీయాల్లో తిరుగుతున్నాం తప్ప మా తండ్రులు ఎంపీలు కాదు, మా తల్లులు ఎమ్మెల్యేలు కాదు. మాకేమో కేసీఆర్ గారు లాగా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న బ్యాక్గ్రౌండ్ అసలు లేదు. కాబట్టి కవితక్కని కాదు, ఇంకా ఎక్కడైతే అణగారిన వర్గాల నుంచి బిడ్డలు ఇవాళ ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తున్నారో దయచేసి వాళ్ళని ప్రోత్సహించండి. అణగారిన వర్గాల నుంచి ఇవాళ ఎంతో మంది బీసీ బిడ్డలు రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో వారి భావజాలాన్ని వ్యక్తం చేయండి. కవితక్క గారికి కడుపుకోతని కాదు, అసలు అది పట్టించుకోకూడని చాలా చిన్న విషయం నేను అంటున్నాను. సో ఆమె విషయం పక్క పెట్టేద్దాం అక్క. అంటే దీక్షా దివస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అక్క? నేలను, ఈ భూమిని, ఈ ప్రాంతాన్ని ఆరాధించేటువంటి కల్చర్ ఉన్న ఈ సమాజంలో ఇవాళ వ్యక్తి ఆరాధనని హైలైట్ గా చేసి చూపుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నా. వ్యక్తిని ఆరాధిస్తున్నారు అంటే అసలు తెలంగాణ తల్లి, తెలంగాణ అంతా మర్చిపోయి కేసీఆర్ అంటే వ్యక్తి ఆరాధనను ప్రమోట్ చేస్తుంది. అది ఇక్కడ సిద్ధాంతాలకు, ఇక్కడ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యక్తి ఆరాధన అనేది విరుద్ధం. కాబట్టి జై తెలంగాణ అందాం అంతే తప్ప వ్యక్తుల ఆరాధనకి జై కేటీఆర్, జై హరీష్ రావు కాదు. ఇక్కడ వ్యక్తుల ఆరాధన వద్దు. తెలంగాణ సమాజానికి బలం ఏంటంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ నేలను మనం గౌరవిద్దాం, జై తెలంగాణ అందాం. కానీ వ్యక్తులను గౌరవించడము లేకపోతే వాళ్ళను దైవాంశ సంభూతులుగా నిలబెట్టడం ఇక్కడ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం. మహిళగా కాంగ్రెస్ పార్టీలో మీ స్థానం ఎక్కడ ఉంటది అనుకుంటారు? లేదా మహిళలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? రాబోయే కాలంలో మీకు ఏమన్నా కార్పొరేషన్ పదవులో ఇంకా అట్లాంటి ఏమన్నా ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు గుర్తించే పరిస్థితి చూడండి. కాంగ్రెస్ ఖచ్చితంగా ఆశిస్తా. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు నన్ను 10 మంది అడుగుతారు, ఇలా ఒక చిన్న సమస్య వచ్చిందనో, లేకపోతే ఒక అప్లికేషన్ పెండింగ్ అనో, లేకపోతే ఒక మంత్రి గారిని కలవాలనో, లేకపోతే కొందరు ఏదైనా వాళ్ళ శాఖ పరంగా ఇబ్బంది అనో కలవలేకపోవడము. సో నేనేమంటున్నా, ఇటు ఈ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధి లాగా మాలాంటి వాళ్ళం, యువరక్తంతో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా మేము యాక్టివ్ గా పనిచేస్తాం. మాలాంటి వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి స్పృహ, ఆలోచన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, మహేష్ గౌడ్ గారికి కానివ్వండి, లేకపోతే ఏఐసిసి ఇన్ఛార్జీలుగా ఎవరైతే వచ్చారో
వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉంటది. గుర్తిస్తారా గుర్తించరా అనేది ఒకటి. నాకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో 2021 నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినాను. తర్వాత నేను 2023లో జాయిన్ అయినాను, అది వేరే విషయం. కానీ ప్రజా ఉద్యమాల్లో యువకులు ఏదన్నా సమస్య ఎదుర్కొన్నప్పుడు మేము గొంతెత్తి నిలబడ్డామా లేదా, పోలీసులకు భయపడకుండా నిలబడ్డామా లేదా, ఒక అర్బన్ నక్సలైట్ గా నన్ను అనుమానించి యూనివర్సిటీకి ఫోన్ చేయించిన మాట వాస్తవమా కాదా అంటే, నిలబడ్డానికి కూడా భయపెట్టిన వాళ్ళు ఉన్నా కూడా మేము నిలబడగలిగాము. మేము అప్పుడే పదవులు ఆశించి ఉంటే వాళ్ళకి లొంగిపోయి మేము ఎప్పుడో రాజకీయ పరంగా మా ఉపాధిని వెతుకుంటాం. మేము ఉపాధిని వెతుకోవడానికి రాలేదు. వీళ్ళు అవకాశం కల్పిస్తారని మా ఉద్దేశం కాదు. మాకు, మీకు, ప్రభుత్వానికి, ప్రజలకు, లేకపోతే లబ్ధిదారుడికైనా లేకపోతే ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకు మధ్యలో వారధిగా మాకు కూడా బాధ్యతనిస్తే ఖచ్చితంగా సిన్సియర్ గా మా పని, మా బాధ్యత మేము నిర్వర్తించడానికి పూర్తి సాయశక్తులు మేము పెడతామని చెప్పి మేము తెలియదు. ఎండ్ ఆఫ్ దేర్ టర్మ్ వీళ్ళు కూడా మీకు అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే సమయానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మంచి ఒక 10 కోట్ల ఆఫరు, మంచి పదవి, కార్పొరేషన్ పదవి వస్తే ఏం చేస్తుంది సాహితి గారు? బీఆర్ఎస్ పార్టీ నాకు 10 కోట్ల ఆఫర్ ఇచ్చేంత పెద్ద నాయకురాలు నేను కాదు తమ్ముడు. ఒకటి, నేను నిలబడతాను. మీద పోరాటం చేసి పెద్ద నాయకురాలు అవుతారు 2-3 ఏళ్ళ. బీఆర్ఎస్ మీద మేము పోరాటం చేసింది బీఆర్ఎస్ నాకు వ్యక్తిగతంగా గెట్టు పంచాయతీ కాదు. స్వయంగా నాకు నష్టం జరిగింది. నా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిచింది. నేను చూసిన కొన్ని చిన్న చితిక జీవితాలు నష్టపరిచింది. ఈ నష్టాన్ని ఎవరో ఒకరు చెప్పాలి కాబట్టి నేను మైక్ పట్టుకున్నా. మేము సరే, నేను మాట్లాడింది ఒక గర్జనలాగా అప్పుడు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, సామాన్యులు రిసీవ్ చేసుకున్నారు. చిన్న చిన్న రైతులు లేకపోతే పిల్లలు అట్లా రోడ్డు మీద వెళ్తుంటే, అక్క నువ్వు మా తరపున మాట్లాడినావు, థ్యాంక్స్ అక్క అన్నప్పుడు అది మా పదవి. సో చివరిగా కంక్లూడ్ చేసే ముందు చెప్పండి అక్క, ఒక విద్యార్థి నాయకులు కాబట్టి మీరు విద్యార్థి నాయకత్వం కూడా పెరగాలని చెప్పేసి కోరుకుంటారు. ఖచ్చితంగా ఆ విషయంలో మనకు కొంత స్వార్థం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకులకి, యువ నాయకత్వానికి స్కోప్ ఎంతవరకు ఉంది చెప్పి కంక్లూడ్ చేయండి. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నాయకత్వానికి, యువ నాయకత్వానికి స్కోప్ కాదు, ఆల్రెడీ అవకాశం ఇచ్చి కూర్చోబెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బాలలక్ష్మక్క గారికి కానివ్వండి, నిన్న డిసిసి అధ్యక్ష పదవి పొందినటువంటి పున్న కైలాష్ నేత గారికి కానివ్వండి, ఇలా అంటే ఒక్కొక్కటిగా టైం ఒక్కొక్కటి సెట్ అవుతూ వస్తుంది. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గౌరవించి జాయిన్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశాలు అనేది మనం అడిగి తీసుకునేది కాదు, గుర్తించిస్తే మాకు గౌరవంగా ఉంటది. కాబట్టి ఆ గౌరవాన్ని మేము కాంగ్రెస్ పార్టీలో పొందుతామని భావిస్తున్నాము. పార్టీకి ఇంకా 3 సంవత్సరాలు అధికారంగా బాధ్యత ఉంది కాబట్టి ప్రజల నుంచి వచ్చే సమస్యల్ని సదరు ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి వాళ్ళ తరపున మేము వారధిలాగా తీసుకెళ్లడానికి నిర్మోహమాటంగా మా సాయశక్తిలో మేము పనిచేస్తాం. సో థ్యాంక్ యూ అక్క. దీక్షా దివస్ గురించి కాకుండా అనేక విషయాలు మొత్తం పంచుకున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు ఎగరాలి. మీరు అనుకున్నట్టు ఉన్న పదవి కూడా వస్తే సంతోషం అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. మీకు కూడా ఇంత టైం కేటాయించి అంటే నేను చాలా సంవత్సరాల తర్వాత కాస్త టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎక్కడ ఫెయిల్ అయింది అని చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు YDTV యాజమాన్యానికి కృతజ్ఞతలు. జై తెలంగాణ.